వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2025 జూన్లో జరిగినటువంటి టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి సంబంధించిన క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము ఫస్ట్ మొదటి క్వశ్చన్ చూద్దాము. మొదటి క్వశ్చన్ ఏముందంటే, సాచి 8 ఏళ్ల అమ్మాయి, ఆమె ఇల్లు ఒక శాస్త్రీయ నృత్య పాఠశాల పక్కన ఉన్నది. ఆమె ఇతర పిల్లలు నృత్యం నేర్చుకోవడాన్ని చూస్తుంది. సాచి కూడా తాను నృత్యం నేర్చుకోవాలని భావించడం ప్రారంభించింది మరియు నృత్య పాఠశాలలో చేరాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె తల్లి నెలవారీ రుసుము చెల్లించలేదని చెప్పింది. అప్పుడు సాచి కిటికీలోంచి నృత్య తరగతులను చూసి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. ఆమె ఆసక్తిని చూసి నృత్య పాఠశాల యాజమాన్యము రుసుమును మాఫీ చేసి ఆమెను చేర్చుకుంది. ఈ ఉదాహరణలో సాచి యొక్క ప్రారంభ ప్రేరకము ఏమిటని ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏమంటే, నృత్యం నేర్చుకోవాలన్నటువంటి సాచి యొక్క భావన ఇక్కడ ప్రేరకం కావడం జరుగుతుంది. అది ఏంటంటే ఇక్కడ మనకు ప్రారంభ ప్రేరకం అనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. నృత్యం నేర్చుకోవాలనేటువంటి సాచి యొక్క భావన ప్రారంభ ప్రేరకము కావడము జరుగుతుంది. మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ ఏమంటే, క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి పరిసర కారకాలను గుర్తించండి. క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాలను గుర్తించండి. మనకి ఇచ్చినటువంటి ఇక్కడ స్టేట్మెంట్లు ఏమన్నా ఇక్కడ ఏముందంటే అభ్యాసకులకు సంబంధించినటువంటి కారకాలు, బి ఏముందంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కారకాలు, సి ఏముందంటే విషయ సంబంధిత కారకాలు, డి ప్రక్రియ సంబంధిత కారకాలు అనమాట. మరి ఇందులో సరైన సమాధానం ఎంచుకోండి. ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే బిసిడి ఈ మూడు కూడా ఆన్సర్ అంట. మరి మొదటిది ఆన్సర్ కాదంట. మరోసారి చూద్దాం మనము. క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి పరిసర కారకాలను గుర్తించండి. మరి పరిసర కారకాలు ఇక్కడ ఏమున్నాయంటే బిసిడి కాబట్టి మరోసారి చూద్దాము. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కారకాలు, విషయ సంబంధిత కారకాలు, అదేవిధంగా ప్రక్రియ సంబంధిత కారకాలు, ఈ మూడు కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి పరిసర కారకాలు కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు సానుకూల పరిపుష్టిని అందించుటకు సంబంధించినటువంటి తారండేక్ అభ్యసన నియమం ఏమిటి? చూడండి, ఇక్కడ విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు సానుకూల పరిపుష్టిని అందించుటకు సంబంధించినటువంటి తారండేక్ అభ్యసన నియమము ఏమిటంటే ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏమిచ్చినాడు? ఇక్కడ ఆన్సర్ ఏమంటే ఫలిత నియమము. మిగతా ఆప్షన్లు ఏమన్నా ఇక్కడ సంసిద్ధత నియమము, తర్వాత అభ్యాస నియమం, తర్వాత వైఖరి నియమం అనమాట. మరి ఆన్సర్ మాత్రం ఫలిత నియమం కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. యుక్తి అనే 2 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి సెలవుల కోసం కొత్త దేశానికి వెళ్ళింది. హోటల్ రిసెప్షన్ వద్ద వేచి ఉండగా ఆ దేశానికి చెందిన ఒక అపరిచితుడు వచ్చి యుక్తిని తన చేతులతో తీసుకున్నాడు. యుక్తి ఏడుస్తూ తన తల్లి దగ్గరికి వెళ్ళింది. ఆ దేశానికి చెందిన ఏ వ్యక్తినైనా తనకు దగ్గరలో చూసినప్పుడల్లా యుక్తి ఏడవడం లేదా తల్లిని గట్టిగా పట్టుకోవడం ప్రారంభించింది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం యొక్క ఈ భావనకు ఇది ఒక ఉదాహరణ. మరి దేనికి ఉదాహరణ అంటే ఇది ఉద్దీపన సాధారణీకరణకు ఉదాహరణ కావడం జరుగుతుంది. అంటే ఎందుకు ఇచ్చినాడు? ఇక్కడ వేరే దేశంలో ఒక అమ్మాయిని ఆ దేశస్థుడు ఎత్తుకోవడం వల్ల ఆ అమ్మాయిలో జరిగేటువంటి ఆ యొక్క నిబంధన దేనికి ఉదాహరణ అంటే ఇది ఉద్దీపన సాధారణీకరణకు ఉదాహరణ కావడం జరుగుతుంది అనమాట. ఇది తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ రకమైన అభ్యసనలో ఉపాధ్యాయుడు తగిన ప్రతిస్పందనలను రేకెత్తించాలి మరియు వాటిని తగిన పునర్బలనంతో బలపరచాలి. మరి ఏ రకమైనటువంటి అభ్యసనలో ఉపాధ్యాయుడు తగిన ప్రతిస్పందనలను రేకెత్తించాలి మరియు వాటికి తగినటువంటి పునర్బలనంతో బలపరచాలంటే మరి ఆప్షన్ ఏమంటే చూద్దాం మనము. అంతర్దృష్టి, శాస్త్రీయ నిబంధనము, తర్వాత యత్నదోష, తర్వాత కార్యసాధక నిబంధనము. మరి దీనికి ఆన్సర్ కూడా కార్యసాధక నిబంధన కావడం జరుగుతుంది. మరి కార్యసాధక నిబంధనమైనటువంటి అభ్యసనంలో ఉపాధ్యాయుడు తగిన ప్రతిస్పందనలను రేకెత్తించాలి మరియు వాటిని తగిన పునర్బలనంతో బలపరచాలి. ఇది ఆన్సర్ అవుతుందన్నమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. రుచిక 6 ఏళ్ల అమ్మాయి, ఆమె తల్లి అనామిక పూసలతో వివిధ నమూనాల మణికట్టు బ్యాండ్లను తయారు చేస్తుంది. ఆమె తల్లి అనామిక పూసలతో వివిధ నమూనాల మణికట్టు బ్యాండ్లను తయారు చేస్తుంది. రుచిక అనామికతో తాను కూడా మణికట్టు బ్యాండ్లను తయారు చేయాలనుకుంటున్నానని చెప్పింది. రుచిక సంక్లిష్ట నమూనాలను తయారు చేయలేదని, కానీ 1 లేదా 2 రుంగులను ఉపయోగించి సాధారణ బ్యాండ్లను తయారు చేయడం నేర్చుకోగలదని అనామికకు తెలుసు. సాధారణ బ్యాండులను రుచిక స్వంతంగా తయారు చేయగలిగే వరకు అనామిక ఆమెకు సహాయం చేసింది. వైగోడ్స్కి ప్రతిపాదించినటువంటి ఈ భావనకు ఇది ఒక ఉదాహరణ. మరి పై సందర్భమైనటువంటిది వైగోడ్స్కి ప్రతిపాదించినటువంటి ఏ భావనకు ఉదాహరణ అంటే అది మరి ఆప్షన్ ఏమైనా ఇక్కడ వివరణ, మోడలింగ్,
సారువా, తర్వాత ప్రదర్శించడం అనమాట. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సారువా, స్కాఫోల్డింగ్ అనమాట. దీనికి ఆన్సర్ స్కాఫోల్డింగ్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. శారీరక చర్యలు మరియు ఇంద్రియాల ద్వారా చేసేటువంటి అభ్యసనము. శారీరక చర్యలు మరియు ఇంద్రియాల ద్వారా చేసేటువంటి అభ్యసనం ఏమిటంటే మరి ఆప్షన్ ఏమని ఇక్కడ సంజ్ఞానాత్మక, మానసిక చలనాత్మక, భావావేశ, సాంఘిక అంట. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే మానసిక చలనాత్మక అభ్యసనం అనేటువంటిది శారీరక చర్యలు మరియు ఇంద్రియాల ద్వారా చేసేటువంటి అభ్యసనం అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. అంతర్గత ప్రేరణలో ఒక వ్యక్తి ఒక కృత్యాన్ని దేనికై చేస్తారు? అంతర్గత ప్రేరణలో ఒక వ్యక్తి ఒక కృత్యాన్ని దేనికై చేస్తారంటే ఆనందాన్ని పొందుటకు చేస్తాడు. ఆనందాన్ని పొందుటకు అంతర్గత ప్రేరణలో ఒక వ్యక్తి ఒక కృత్యాన్ని చేయడం జరుగుతుందన్నమాట. సో మిగతా ఆప్షన్లు ఇక్కడ ఆన్సర్ కాదు. ఇది బహుమతులు సంపాదించుటకై, ప్రశంసలు పొందుటకై, అదేవిధంగా శిక్షణ తప్పించుకొనుటకై. సో ఇవన్నీ ఆన్సర్ కాదు. కేవలము ఆనందాన్ని పొందుటకు మాత్రమే అంతర్గత ప్రేరణలో ఒక వ్యక్తి ఒక కృత్యాన్ని చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. రమేష్ 70 ఏళ్ల వ్యక్తి 30 సంవత్సరాల క్రితము వేరే దేశానికి వెళ్ళిన అతని మేనల్లుడు అతని దగ్గరికి వచ్చాడు. అతను వెళ్లే ముందు జరిగిన కొన్ని విషయాలు మరియు సంఘటనలు గురించి అతని మేనల్లుడు అడుగుతున్నప్పుడు రమేష్ పునఃస్మరణ చేసుకోలేకపోయాడు లేదా గుర్తించలేకపోయాడు. ఇది ఏ రకమైనటువంటి విస్మృతి? అంటే ఇది దీనికి ఆన్సర్ ఇక్కడ అసాధారణ, అవరోధము, నిర్దిష్టమైన లేక అవయవ సంబంధమైన. మరి దీనికి ఆన్సర్ అంటే అవయవ సంబంధమైనటువంటి విస్మృతికి ఇది ఉదాహరణ కావడము జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిని గుర్తించడము గరిష్ట సానుకూల బదలాయింపును పొందటంలో సహాయపడుతుంది. క్రింది వాటిని గుర్తించడము గరిష్ట సానుకూల బదలాయింపును పొందటంలో సహాయపడుతుంది. మరి అవి మనకి ఇచ్చినటువంటి ఇక్కడ స్టేట్మెంట్లు ఏమంటే సంసర్గము, సారూప్యతలు, అసమానతలు. మరి సరైన సమాధానం గుర్తించడం ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏమంటే ABC 3 కూడా ఆన్సర్లు అంట. మరి చూద్దాము. సంసర్గము, సారూప్యతలు, తర్వాత అసమానతలు, ఈ 3 కూడా గరిష్ట సానుకూల బదలాయింపును పొందటంలో సహాయపడేటువంటి అంశాలన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. సామాజిక సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా అవసరాలను తీర్చడము అనే దాని అర్థము ఏ నేపథ్యం నుండి వచ్చిన పిల్లలైనా చూడండి ఇక్కడ సామాజిక సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా అవసరాలను తీర్చడము అనేటువంటి దాని అర్థము ఏ నేపథ్యం నుండి వచ్చిన పిల్లలైనా అంటే దీనికి ఆన్సర్ అంటే ఒకే తరగతిలో కూర్చోవడానికి అనుమతించకూడదు, సామర్థ్యాల ఆధారంగా వర్గీకరించాలి, లేకపోతే అభ్యసన అవకాశాలను కోల్పోకూడదు లేదా సాధారణ పద్ధతి ద్వారా బోధించాలి. దీనికి ఆన్సర్ అంటే అభ్యసన అవకాశాలను కోల్పోకూడదు. ఏ పిల్లలైనా ఏం కావాలి ఇక్కడ మనకు అభ్యసన అవకాశాలను కోల్పోకూడదు అనమాట. చూడండి ఇక్కడ మనకి ఏమిచ్చిన సామాజిక సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా అవసరాలను తీర్చడం అనేటువంటి దాని అర్థం ఏంటంటే సో ఏ పిల్లలు కూడా ఏ నేపథ్యం నుంచి వచ్చినటువంటి పిల్లలైనా కూడా అభ్యసన అవకాశాలను కోల్పోకుండా చూడడం అనేటువంటిది ఈ యొక్క సామాజిక సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా అవసరాలు తీర్చడం అనేటువంటిది అర్థం కావడము జరుగుతుందన్నమాట. మరి సామాజిక సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా అవసరాలు తీర్చడం అనేటువంటి అర్థం ఏంటంటే ఏ నేపథ్యం నుంచి వచ్చినటువంటి పిల్లలైనా అభ్యసన అవకాశాలు కోల్పోకుండా చూడడం అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. బోధన యొక్క ఈ దశలో అభ్యాసకుల మదింపు చర్యలు మరియు ప్రతిచర్యలు జరుగుతాయి. బోధన యొక్క ఏ దశలో అభ్యాసకుల మదింపు చర్యలు మరియు ప్రతిచర్యలు జరుగుతాయంటే మరి దీనికి ఆప్షన్ ఏమన్నా ఇక్కడ ప్రీ యాక్టివ్, పోస్ట్ యాక్టివ్, ఇంటరాక్టివ్, తర్వాత చివరి దశ అంట. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇంటరాక్టివ్ దశలో అభ్యాసకుల మదింపు చర్యలు మరియు ప్రతిచర్యలు కూడా జరుగుతాయి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పరిశీలనాత్మక అభ్యసనంలో మొదటి సోపానము మరి దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏమంటే ప్రేరణ, ధారణ, ఉత్పత్తి, తర్వాత అవధానం. మరి దీనికి ఆన్సర్ ఏమంటే అవధానము ఆన్సర్ కావడం జరుగుతుంది. దీనికోసం అంటే అది పరిశీలనాత్మక అభ్యసనంలో మొదటి సోపానము అవధానం కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వికలాంగుల హక్కుల చట్టము RPWD 2016లోని ఈ విభాగము వికలాంగుల పట్ల క్రూరత్వం మరియు అమానవీయ ప్రవర్తన నుండి రక్షణ గుర్తించి వ్యవహరిస్తుంది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ సెక్షన్ 3, సెక్షన్ 5, సెక్షన్ 4, సెక్షన్ 6 అనమాట. మరి దీనికి ఆన్సర్ అంటే సెక్షన్ 6 అనమాట. సెక్షన్ 6 ప్రకారము వికలాంగుల హక్కుల చట్టము RPWD 2016 వికలాంగుల పట్ల క్రూరత్వం మరియు అమానవీయ ప్రవర్తన నుండి రక్షణ గురించి వ్యవహరిస్తుంది లేదా వివరిస్తుంది అనమాట. ఏంటంటే ఇది సెక్షన్ 6 అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 పిల్లవాడిని సహజ అభ్యాసకుడిగా మరియు జ్ఞానాన్ని దీనిగా
గుర్తించాల్సిన అవసరాన్ని తెలిపింది. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 పిల్లవాడిని సహజ అభ్యాసకుడిగా మరియు జ్ఞానాన్ని దీనిగా గుర్తించాల్సినటువంటి అవసరాన్ని తెలిపిందంటే దేనికంటే ఉపాధ్యాయుల కృత్యాల ఫలితంగా, లేకపోతే పిల్లల కృత్యాల ఫలితంగా, లేకపోతే పాఠశాల తత్వం, లేకపోతే తల్లిదండ్రుల డిమాండ్ల ద్వారా నిర్ణయించబడేదిగా. అంటే దీనికి అవసరం అంటే పిల్లల కృత్యాల ఫలితంగా, పిల్లల యొక్క కృత్యాల ఫలితంగా పిల్లవాడి యొక్క సహజ అభ్యాసకుడిగా మరియు జ్ఞానాన్ని గుర్తించాల్సినటువంటి అవసరాన్ని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం తెలియజేయడము జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి తరగతి గది నిర్వహణ లక్ష్యము. క్రింది వాటిలో ఏది తరగతి గది యొక్క నిర్వహణ లక్ష్యం అంటే దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఆప్షన్ అంట అభ్యసనానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడము. అభ్యసనానికి అనుకూలమైన వాతావరణం సృష్టించడమైనటువంటిది తరగతి గది యొక్క నిర్వహణ లక్ష్యం అనమాట. మిగతావి కాదు. మిగతావి ఏమని ఇక్కడ మనము విద్యార్థుల మధ్య అధిక పోటీని సృష్టించడము, విద్యార్థులందరూ ఒకే స్థాయిలో నేర్చుకునేలా చేయడము, విద్యార్థులు నియమాలను ఖచ్చితంగా పాటించేలా చేయడం, ఇవన్నీ కూడా కాదు. కానీ ఆన్సర్ ఏమంటే అభ్యసనానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటిది ఆన్సర్ అవుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో చట్టం 2012లో పిల్లవాడు అంటే ఇన్ని సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి అని నిర్వచించబడింది. పోక్సో చట్టం ప్రకారము 2012 ప్రకారము సో పిల్లవాడు అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ మనము పిల్లవాడు అని అనడము జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఉపాధ్యాయుడు విద్యార్థి మరియు విషయం మధ్య పరస్పర చర్యపై ప్రభావం చూపేవి ఏవి? క్రింది వాటిలో ఉపాధ్యాయుడు విద్యార్థి మరియు విషయం మధ్య పరస్పర చర్యపై ప్రభావం చూపేటువంటివి ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ మనకి ఏమిచ్చినాడు ఇక్కడ ఆప్షన్లు సీటింగ్ అమరిక, మేధోమథనం సెషన్లు, తర్వాత స్మార్ట్ క్లాస్ రూమ్లు. సరైన సమాధానం ఏంటంటే ఇక్కడ దీనికి ఆన్సర్ కూడా ABC 3 కూడా ఆన్సర్ అంటే ఇక్కడ క్రింది వాటిలో అంటే దేంట్లో అంటే ఇక్కడ సీటింగ్ అమరిక, మేధోమథనం సెషన్లు, తర్వాత స్మార్ట్ క్లాస్ రూమ్లు, ఈ 3 కూడా ఉపాధ్యాయుడు విద్యార్థి మరియు విషయం మధ్య పరస్పర చర్యపై ప్రభావం చూపేటువంటి అంశాలు అనమాట ఈ 3 కూడా. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ రకమైన మార్గదర్శకత్వము వ్యక్తులు తమకు సరిపోని వృత్తికి సిద్ధం కావడానికి సమయము, డబ్బు మరియు శ్రమ వృధా మరియు దుర్వినియోగాన్ని ఆపేటువంటి లక్ష్యము కలిగి ఉంటుంది. ఏంటంటే అది వృత్తిపరమైనటువంటి మార్గదర్శకత్వము వ్యక్తులు తమకు సరిపోని వృత్తికి సిద్ధం కావడానికి సమయము, డబ్బు మరియు శ్రమ వృధా మరియు దుర్వినియోగాన్ని ఆపేటువంటి లక్ష్యం కలిగి ఉంటుంది. ఏంటంటే అది వృత్తిపరమైనటువంటి మార్గదర్శకత్వం అన్నమాట అది. సో మిగతావి కాదు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. స్కీమా, సాంశీకరణము, అనుగుణ్యము, సమతుల్యత మొదలైనటువంటి పదాల అర్థాన్ని నేర్చుకోవడం వల్ల ఫియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క నిర్మాణాన్ని మరియు మరింత అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది వీరు ప్రతిపాదించినటువంటి అభ్యసనానికి ఒక ఉదాహరణ. ఎవరంటే దీనికి ఆన్సర్ అంటే బ్రూనర్. సో మిగతా ఆప్షన్ అంటే పావ్లోవ్, తర్వాత స్కిన్నర్, తర్వాత థారండైక్. అంటే దీనికి ఆన్సర్ మాత్రం బ్రూనర్ అవుతుంది ఇక్కడ. సో బ్రూనర్ ఆన్సర్ అనమాట. సో బ్రూనర్ ప్రకారము స్కీమా, సాంశీకరణము, అనుగుణ్యము, సమతుల్యత మొదలైనటువంటి పదాల అర్థాన్ని నేర్చుకోవడం వల్ల ఫియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క నిర్మాణాన్ని మరింత అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది దేనికి ఉదాహరణ అంటే ఇది సో బ్రూనర్ ప్రతిపాదించినటువంటి అభ్యసనానికి ఒక ఉదాహరణ కావడం జరుగుతుంది అనమాట అది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి మొదటి స్టేట్మెంట్ ఏముందంటే శిర పాదాభిముఖ వికాస సూత్రం అంటే వికాసము అనుధైర్ఘ్య దిశలో కొనసాగుతుందని అర్థము. శిర పాదాభిముఖ వికాస సూత్రం అంటే ఇక్కడ వికాసము అనుధైర్ఘ్య దిశలో కొనసాగుతుందని అర్థం అనమాట. మరి బి ఆప్షన్ ఏముందంటే ఇక్కడ బి స్టేట్మెంట్ ఏముందంటే ఒక పిల్లవాడు మొదట తన తల చేతులపై పట్టు సాధించిన పిదప కాళ్ళపై పట్టు సాధిస్తాడు. ఒక పిల్లవాడు మొదట తన తల చేతులపై పట్టు సాధించిన తర్వాత లేదా పిదప కాళ్ళపై పట్టు సాధిస్తాడు. మరి దీనికి ఆన్సర్ ఇక్కడ ఏమంటే ఏవి సరైనవి ఇక్కడ ఏ మరియు బి 2 సరైనవి, బి ఏకి అనుగుణంగా ఉంది. సో ఇక్కడ ఏబి 2 కూడా సరైనవంట. సో ఇది ఆన్సర్ కావడం జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. చాలామంది పిల్లలు 10 నెలల వయసులో ఏ ఆధారం లేకుండా నిలబడడం ప్రారంభిస్తారని మనము చెప్పినప్పుడు మనము దీని గురించి మాట్లాడుతున్నాము. చాలామంది పిల్లలు 10 నెలల వయసులో చాలామంది పిల్లలు 10 నెలల వయసులో ఏ ఆధారం లేకుండా నిలబడడం ప్రారంభిస్తారని మనము చెప్పినప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాము. మరి దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనము అభ్యసనమా, పరిపక్వతన, శిక్షణ, లేకపోతే సాధన? అంటే దీనికి ఆన్సర్ అంటే పరిపక్వతలో మనము చాలామంది పిల్లలు 10 నెలల వయసులో ఏ ఆధారం లేకుండా నిలబడడం ప్రారంభిస్తారని మనము చెప్పినప్పుడు దేని గురించి మాట్లాడతామంటే మనము పరిపక్వత గురించి మాట్లాడుతున్నట్టు దాని అర్థం అనమాట.
తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి లక్షణము కాదు. క్రింది వాటిలో ఒకటి సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి యొక్క లక్షణం కాదంటే మరి ఇక్కడ ఆన్సర్ ఏమంటే దీనికి ఆన్సర్ స్వయం కేంద్రీకృత. స్వయం కేంద్రీకృత అనేటువంటిది సాంఘికంగా పరిణతి చెందినటువంటి వ్యక్తి యొక్క లక్షణం కాదంట. మరి మిగతా లక్షణాలు అవుతాయి. ఇక్కడ ఏమిచ్చినట్టు ఇక్కడ ఎక్కువ స్థాయిలో సర్దుబాటు చేసుకోవడము, సామాజిక సమస్యల పట్ల సున్నితంగా ఉండడం, అదేవిధంగా సానుభూతి మరియు దయను చూపించడం, ఈ మూడు కూడా ఒకటి ఇవన్నీ ఏమైతే సాంఘికంగా పరిణతి చెందినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు అవుతాయి అనమాట. మరి లక్షణం కాందేమంటే ఇక్కడ స్వయం కేంద్రీకృత లక్షణం కాదనమాట అది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది స్టేట్మెంట్ను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి స్టేట్మెంట్ ఏముందంటే పరిపక్వత వికాస కృత్యాలను సాధించుటకు దారితీస్తుంది. పరిపక్వత వికాస కృత్యాలను సాధించుటకు దారితీస్తుంది. మరి స్టేట్మెంట్ బి ఏముందంటే వికాస కృత్యాలు స్వీయ ఇతరులతో సర్దుబాటుకు సహాయపడతాయి. వికాస కృత్యాలు స్వీయ మరియు ఇతరులతో సర్దుబాటుకు సహాయపడతాయి. మరి ఇక్కడ సరైన ఆప్షన్ ఏమన్నా ఇక్కడ మనకు ఆన్సర్ స్టేట్మెంట్లు ఏ మరియు బి రెండు కూడా సరైనటువంటివే. చూడండి ఇక్కడ స్టేట్మెంట్ 1 ఏముందంటే పరిపక్వత వికాస కృత్యాలకు సాధించుటకు దారితీస్తుంది. అదేవిధంగా స్టేట్మెంట్ బి ఏముందంటే వికాస కృత్యాలు స్వీయ ఇతరులతో సర్దుబాటుకు సహాయపడతాయి. రెండు కూడా సరైన స్టేట్మెంట్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఎరిక్సన్ ప్రకారం ఈ వయసులో ఉన్నటువంటి పిల్లవాడి పని పట్ల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేయకపోతే ఆ పిల్లవాడు న్యూన్యతను పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమంటే 6 నుండి 12 సంవత్సరాల వెళ్ళినటువంటి పిల్లలు అనమాట. ఇక్కడ ఎరిక్సన్ ప్రకారము 6 నుండి 12 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లవాడి పని పట్ల ఉపాధ్యాయులు అతని తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేయకపోతే ఆ పిల్లవాడు న్యూనతను పెంచుకునేటువంటి అవకాశము ఉంటుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. కుల్దీప్ తన బొమ్మలతో ఆడుకుంటుండగా బయట వర్షం మొదలైంది. అతను లేచి తన తల్లితో నన్ను పార్కుకు తీసుకువెళ్ళు, వర్షం నాతో ఆడుకోవడానికి వచ్చింది అని చెప్పాడు. ఫియాజే ప్రకారం కుల్దీప్ ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉన్నాడు. మరి దీనికి ఆన్సర్ ఏమంటే అంతర్బుద్ధి దశన, పూర్వ భావనాత్మక దశన, లేకపోతే మూర్త ప్రచాలక దశన, లేకపోతే ఇంద్రియ చాలక దశ. అంటే దీనికి ఆన్సర్ ఏమంటే పూర్వ భావనాత్మక దశ అనమాట. మరి మిగతా క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఏదైనా కొత్త దాన్ని సృష్టించడానికి దారితీసేటువంటి ఆలోచన. ఏదైనా కొత్త దాన్ని సృష్టించడానికి దారితీసే ఆలోచన ఇక్కడ ఏమంటే దీనికి ఆన్సర్ ఏమొచ్చిన ఇక్కడ ఆన్సర్ అంటే సరళమైనటువంటిది, విమర్శనాత్మకమైనటువంటిది, అదేవిధంగా సృజనాత్మకమైనటువంటిది, అదేవిధంగా మూర్తమైనటువంటిది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సృజనాత్మకమైనటువంటిది. ఏదైనా కొత్త దాన్ని సృష్టించడానికి దారితీసే ఆలోచన ఏమంటే ఇక్కడ సృజనాత్మకమైనటువంటిది. సో మిగతావి కాదంట, సరళమైనటువంటిది, విమర్శనాత్మకమైనటువంటిది, అదేవిధంగా మూర్తమైనటువంటిది కాదనమాట ఆన్సర్లు ఇక్కడ. తర్వాత క్వశ్చన్ చూద్దాము. సుగుణ అనేటువంటి ఉన్నత పాఠశాల విద్యార్థినికి తన కజిన్స్ నుండి వారాంతపు సెలవులకు తమతో రావాలని పిలుపు వచ్చింది. తన తల్లిదండ్రుల నియమాలలో అలాంటి సెలవులు ఉండవని సుగుణ చెప్పింది. తన కజిన్స్ తన తల్లిదండ్రులు ఒప్పించమని అడిగినప్పుడు వారు కఠినంగా ఉంటారని మరియు దీనిపై స్పందించరని సుగుణ చెప్పింది. సుగుణ తల్లిదండ్రుల పిల్లల పెంపక శైలి. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంటే జోక్యరహిత, అధికారయుత, అనుమతిపూర్వక, అధికారపూర్వక. మరి దీనికి ఆన్సర్ ఏమంటే అధికారపూర్వక. తర్వాత క్వశ్చన్ చూద్దాము. చరణ్ పాఠశాల వయసు బాలుడు చదువులో బలహీనంగా ఉన్నాడని అతని కజిన్స్ మరియు స్నేహితులు ఎప్పుడు ఎగతాళి చేసేవారు. చరణ్ పాఠశాలలోని గుర్రపు స్వారీ క్లబ్లో చేరి దేశంలోనే అత్యుత్తమ జాకీగా ఎదిగాడు. చరణ్ సాధించిన విజయము ఈ రక్షక తంత్రానికి ఒక ఉదాహరణ. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ హేతుకీకరణము, పరిహారము, ప్రక్షేపణము, తర్వాత విస్థాపనము. మరి దీనికి ఆన్సర్ ఏమంటే పరిహారం అనమాట, పరిహారము. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ క్రింది వాటిలో రేటింగ్ టెక్నిక్ విశ్వసనీయతను తీసుకురావడానికి అనుసరించాల్సిన దాన్ని గుర్తించండి. క్రింది వాటిలో రేటింగ్ టెక్నిక్ విశ్వసనీయతను తీసుకురావడానికి అనుసరించాల్సిన దాన్ని గుర్తించండి. మరి ఇక్కడ ఆప్షన్ ఏమైనా రేటింగ్ ఇవ్వబడుతున్న వ్యక్తికి మాత్రమే రేటింగ్ పనిని కేటాయించడము, ఒక న్యాయ నిర్ణేతకు మాత్రమే రేటింగ్ పనిని కేటాయించడము, అనేక మంది న్యాయ నిర్ణేతలకు రేటింగ్ పనిని కేటాయించడము, అదేవిధంగా రేటింగ్ ఇవ్వబడుతున్న వ్యక్తిని వ్యక్తిగతంగా తెలియని వారికి రేటింగ్ పనిని కేటాయించడము. మరి దీనికి ఆన్సర్ ఏమంటే అనేక మంది న్యాయ నిర్ణేతలకు రేటింగ్ పనిని కేటాయించడము. సో ఇవి చైల్డ్ డెవలప్మెంట్ పెడవలసినటువంటి క్వశ్చన్ అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.